విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి టెలిఫోన్ రిసీవర్ తీసి పక్కన పెట్టగలవేమో గాని మనుషులు రాకుండా నిరోధించలేవుగా. కూర్చోండి మేడం. ముందుగా నాకు సంగతి చెప్పు మాలతి. పిలవకుండా మీ ఇంటికొచ్చాను. నేను చేసింది మంచి పనా చెడ్డ పనా? మంచి పని మేడం. ముందుగా నాతో మాట మాత్రమేనా చెప్పకుండా నీ ఉద్యోగానికి రాజీనామా పంపించావు. అది మంచి పనా చెడ్డ పనా? మాట్లాడు మాలతి. ఒక చిన్న మాట అడిగితేనే నీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు చేసిన పనికి నా మనసెంత క్షోభించి ఉంటుందో ఊహించావా? ఏమైంది మాలతి? ఉద్యోగానికి రాజీనామా చేయాల్సినంత కష్టం నీకేమొచ్చింది? దయచేసి నన్నేమీ అడగొద్దు మేడం. అడగకుండా ఎలా ఉండగలను? ఎన్నోసార్లు నీ సంతోషాలను నాతో పంచుకున్న దానివి. నీ బాధలను మాత్రం పంచుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నావు? ఆఫీసులో నిన్నెవరైనా ఏవైనా అన్నారా? లేదు మేడం. నా రాజీనామాకు పూర్తిగా నా వ్యక్తిగత కారణాలే కారణమని లెటర్లో స్పష్టంగా రాశాను. ఒక్కోసారి నీ భర్తతో నీ తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేని వ్యక్తిగత విషయాలు ఎన్నో నాతో చెప్పావు. నాతో చెప్పకూడనంత వ్యక్తిగత కారణమా? మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు మేడం. మాలతీలాగా చెప్పు. నన్ను నీ తోబుట్టువుగా భావించి చెప్పు. ఎంతో కాంప్లికేటెడ్ అనిపించే విషయాల్ని సింప్లిఫై చేసి చిరునవ్వుతో చెప్పే మాలతీలాగా చెప్పు. అది చర్చించడానికి వీలు లేనంత సున్నితమైన విషయమని నేను ఫీల్ అయితే మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాను. లేదు, నచ్చ చెప్పుకోదగిన అంశం అయితే నా సొంత మనిషికి చెప్పినట్టు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇటువంటి విషయాలలో దాపరికాలు నేనసలు భరించలేను మాలతి. నా భర్త ఉద్యోగం నిలబడాలంటే నేను నా ఉద్యోగాన్ని వదులుకోవాలి. ఏమిటి? దయచేసి అంతకు మించి నన్ను ఇంకేమీ అడగొద్దు. కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ సుధాకర్. ఎప్పట్లాగే తక్కువ టైంలో మళ్ళీ ప్రమోషన్ పొందినందుకు కంగ్రాచ్యులేషన్స్. కానీ ఎప్పట్లాగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పలేకపోతున్నాను మేడం. అదేంటండి అలా అంటారు? ఎస్ మిస్టర్ గిరి, ఎప్పుడూ నా తెలివితేటలకు కారణంగా ప్రమోషన్ ఇస్తున్నట్టు చెప్పేవారు. కానీ ఈసారి నా భార్య చేత రిజైన్ చేయించినందుకు ప్రమోషన్ ఇస్తున్నట్టు చెప్తున్నారు. ఏదైతేనే ప్రమోషనేగా, ఆనందంగా పుచ్చుకోండి. మేడం, మిస్టర్ సుధాకర్ని మీరు మరో విషయంలో కూడా కంగ్రాట్ చేయాలి. ఏ విషయంలో? లక్ష్మీదేవి ఉక్కు పిడికిట్లోంచి మాలతి గారు సక్సెస్ఫుల్గా బయటపడినందుకు. ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇంతకుముందు కూడా అలాంటివేం లేవులేండి. అప్పుడు ఇప్పుడు మేము నిశ్చింతగానే ఉన్నాం. ఎలా ఉండగలరు మిస్టర్ సుధాకర్? ఆఫీస్ ఫండ్స్ ని మిస్మేనేజ్ చేసిన సంగతి విని మీరు షాక్ అయ్యారు. నేను చేయలేదు అంటూ మాత్రమే చెప్తూ వచ్చారు. మిస్టర్ గిరి అలా చేయలేదు. అసలు నేరస్తులు ఎవరో కనుక్కున్నారు. మీ నిజాయితీ గురించి నాతో 1కి 10 సార్లు చెప్పారు. గిరిగారు ఇనిషియేటివ్ తీసుకుని ఉండకపోతే మీ క్యారెక్టర్ మీద పడిన బ్లాక్ మార్క్ అలాగే మిగిలిపోయి ఉండేది. క్రైమ్ ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా మిస్టర్ సుధాకర్ని అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వరేంటని విజిలెన్స్ వాళ్ళు ఎంత గొడవ చేశారు మేడం? మిస్టర్ గిరి వాళ్లకు సరైన సమాధానాలు ఇచ్చి కేసుని కరెక్ట్గా డీల్ చేశారు. సో నాకు తెలియకుండా నా వెనక బోల్డ్ అంత కథ నడిపించారన్నమాట గిరిగారు.
కథలు అన్ని చోట్ల నడుస్తూ ఉంటాయి మిస్టర్ సుధాకర్. కాకపోతే కథ కంచికి చేరటం, మనిషి ఇంటికి నడవటం చాలా తక్కువ మంది విషయాల్లోనూ చూస్తుంటాం. ఆ తక్కువ మందిలో మీరు ఒకరు. థ్యాంక్ యూ మిస్టర్ గిరి. ఇట్స్ ఆల్ రైట్ మిస్టర్ సుధాకర్. చేసిన మేలు గుర్తుంచుకుని కంపెనీకి లాయల్గా పనిచేసేవాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో మీరు ఉంటారని ఆశిస్తాను. ఉంటారు కాదు మిస్టర్ గిరి, ఉండాలి అని చెప్పండి. ఉంటాను మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మిస్టర్ గిరి, సుధాకర్లో ఎక్కడో అసంతృప్తి ఉన్నట్టుగా కనిపించడం లేదు. సరిగ్గానే పసిగట్టారు మేడం. ఉన్నట్టుండి భార్య ఉద్యోగం ఊడిపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా మేడం. అంత బాధపడ్డావెందుకు? కావాలంటే మన కంపెనీలోనే జాబ్ ఇద్దాం. ఇద్దాం, కానీ అప్పుడే కాదు. నా భార్య ప్రస్తుతం నిరుద్యోగిగా ఇంట్లోనే పడుంది, మన కంపెనీలో ఏదైనా జాబ్ ఇవ్వండి మేడం అని సుధాకర్ చేత అడిగించుకున్నాక జాబ్ ఇస్తే బాగుంటుంది. యూర్ రైట్ మిస్టర్ గిరి. గిరి ఈజ్ ఆల్వేస్ రైట్ మేడం. మిస్టర్ గిరి, చెప్పండి సార్. మీరు నాకు సంగతి చెప్పాలి. నేనా? ఎస్, నేను జాబ్కి రిజైన్ చేయాలనుకున్న దగ్గర నుంచి ఇవాళ ప్రమోషన్ లెటర్ తీసుకునే వరకు మీరు చాలా కీలకమైన పాత్ర పోషించారు మిస్టర్ గిరి. మనిషికి మనిషి ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా సార్? మీకు చాలా విషయాలు తెలుసని నమ్మకంతో మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. నా టాలెంట్ని గుర్తించి ప్రమోట్ చేసినందుకు ఆఫీస్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. కానీ నా జాబ్కి మా ఆవిడ జాబ్కి ఎందుకు ముడిపెట్టారు? ఆ సంగతి మీకు ఇంకా అర్థం కాలేదా మిస్టర్ సుధాకర్? అర్థమైన వారు మీరే చెప్పచ్చుగా. మీ భార్య అంటే ఎవరు సార్? మీలో సగం కావడానికి ఇద్దరైనా నిజానికి మీ ఇద్దరూ ఒక్కటిగా ఉండాలి, ఒక్కచోటే ఉండాలి. రెండు సగాలైన మీరు రెండు వేరువేరు కంపెనీల్లో, అది రెండు రైవల్ కంపెనీస్లో పనిచేయటం బాగాలేదని ఫీల్ అయినట్టున్నారు మేడం. మిమ్మల్ని ఒక్కటి చేయటానికే ఏర్పాటు చేసినట్టున్నారు. మీ మిస్సెస్ జాబ్ మానేసిందని బాధపడకండి. టాలెంటెడ్ వ్యక్తులకి మన కంపెనీలో ఎప్పుడూ చోటు ఉంటుంది. థ్యాంక్ యూ మిస్టర్ గిరి. థ్యాంక్స్ ఎ లాట్. ఇట్స్ ఆల్ రైట్. బాబు దీపక్, దేని గురించి బాబు అంత దీర్ఘాలోచన? ఎవరైనా అవతల వాళ్ళని పడగొట్టాలని ఎందుకు అనుకుంటారు? చెప్పమ్మా. దేని గురించి బాబు నువ్వు మాట్లాడేది? ఏ విషయంలోనైనా ఎదుటి వాళ్ళని దెబ్బతీయాలని ఎందుకు అనుకుంటారు? తమకు అడ్డు రాకూడదని, ఇంకా ఎదుట వాళ్ళకన్నా తాము గొప్పవాళ్ళమని తెలియచెప్పాలని. గొప్పతనాన్ని తెలియజేస్తారు, మరో అడుగు ముందుకేసి అవతల వాళ్ళని లొంగదీస్తారు. ఆ తర్వాత ఓడిపోయిన వాళ్ళని తమ కాలి కింద చెప్పులా అదిమిపెట్టి ఉంచాలని. రోజీ మనల్ని ఏం చేయాలనుకుంటుంది? నువ్వు చెప్పినట్టు కాలి కింద చెప్పుల్లా అణిచి ఉంచాలనుకుంటుందా? ఇప్పుడు ఆవిడెందుకు గుర్తుకొచ్చింది బాబు? ఆమెను ఎప్పుడు మర్చిపోయాం గనక ఇప్పుడు కొత్తగా గుర్తుకు రావడానికి. ఎప్పటినుంచో ఆమె మన మీద కత్తి కట్టిందని చెప్తుంటావు కదా. ఈ రెండు కంపెనీల మధ్య ఉన్నది శత్రుత్వమా, పోటీనా? శత్రుత్వంలోంచి పుట్టుకొచ్చిన పోటీ. మిస్టర్ చలసాని అనే మదన్ గురించి పోటీపడి శత్రువులై ఉంటే ఆ శత్రుత్వం అతనితోనే అంతమైపోయి ఉండాల్సింది. కానీ అది ఇంకా కొనసాగుతుంది, ప్రతి పనికి అడ్డు తగులుతుంది. మిసెస్ రోజీతో మనకున్నది పోటీ అనుకోవడం లేదమ్మా, శత్రుత్వం అనుకుంటున్నాను. ఎటువంటి అర్హతలు లేకుండా తనకన్నా గొప్పగా ఎదిగిన నువ్వంటే ఆమెకు అసూయ. అసూయ, ద్వేషాలు పునాదులుగా చేసే పనులు చాలా దారుణంగా ఉంటాయమ్మా. అలాంటి వాటిని ఎదుర్కోవాలంటే చాలా గుండె ధైర్యం అవసరం, తెలివితేటలు అవసరం. యుక్తాయుక్త విచక్షణతో పని లేకుండా
ఒక్కోసారి కేవలం ఎత్తులకు పై ఎత్తులు వేయడం చాలా చాలా అవసరం. తెలివిగల వాళ్ల విషయంలో చేయవలసిన ఆలోచన ఒక తెలివిలేని వ్యక్తి విషయంలో చేస్తున్నావు దీపక్. నువ్వన్నట్టే ఎత్తులకు పై ఎత్తులు వేయడమే బిజినెస్ అయితే సమయం అంతా వక్రంగా ఆలోచించడానికే సరిపోతుంది. సక్రమంగా బిజినెస్ చేయలేరు. రోజీకి ఆవేశం తప్ప ఆలోచన లేదు. ఆమె విషయంలో నువ్వింతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. లేదమ్మా, ఆమె గురించి నీ అంచనా మార్చుకోవాల్సి ఉందేమో ఆలోచించు. ఎందుకంటే ఈ మధ్య సైకలాజికల్ గేమ్ మొదలుపెట్టిందని నా అనుమానం. అంటే చాలా విషయాల్లో నువ్వు మిసెస్ మాలతి మీద ఆధారపడుతుంటావు. అందుకే ఆమెను తెలివిగా తప్పించి మానసికంగా నేను దెబ్బతీయాలనుకుంది. దెబ్బతీసింది. మాలతి కారణంగా నువ్వు కృంగిపోతే చూడాలని, నువ్వు డిస్టర్బ్ అయితే బిజినెస్ని దెబ్బతీయాలని ఆమె కోరిక. అందుకోసమే ఆమె మాలతిని తప్పించింది అనుకుంటే పొరపాటి అవుతుంది బాబు. జీవితంలో ఒకరి సహాయాన్ని గౌరవించానే కాని నేను ఎవరి మీద ఆధారపడలేదు. మనిషి ఏమరపాటుగా ఉంటే నీడలు సైతం మోసం చేస్తాయని తెలుసు. అందుకే నన్ను నేను నమ్ముకున్నాను తప్ప ఎవరిని నమ్ముకోలేదు. మాలతిని అభిమానించాను. కంపెనీ వ్యవహారాల్లో ఆమె తీసుకున్న చొరవను గౌరవించాను కాబట్టే ఆమె గురించి ఇంతగా బాధపడ్డాం. లేదంటే ఒక ఉద్యోగి రాజీనామా చేసిన కారణంగా ఎంత ఆందోళన పడవలసిన అవసరం లేదు. మాలతి రాజీనామా చేసినందుకు నాకు బాధగానే ఉందమ్మా. కానీ ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసినా మనల్ని కిందికి నెట్టడం అసాధ్యమని ఆ రోజు గుర్తించేట్టు చేయాలి. కింద పడకపోవడం గొప్పతనం కాదు బాబు. కింద పడిన ప్రతిసారి పైకి లేవగలగడం గొప్ప. ఆదర్శాలు మనిషికి ఆసరాగా నిలబడాలి, కానీ అలసత్వాన్ని పెంచకూడదు. మిసెస్ రోజీ ఆడుతున్న సైకలాజికల్ గేమ్ని మనం తిప్పికొట్టాలి. వ్యాపారంలో మళ్ళీ మన జోలికి రాని విధంగా దెబ్బ కొట్టాలి. ఆ విషయం గురించి కాస్తంత ఆలోచించు. దేని గురించి బాబు దీర్ఘాలోచన ఇందాక నువ్వు అడిగావే, ఇదిగో దీని గురించే. నువ్వు కూడా కాస్తంత సీరియస్గా ఆలోచిస్తే బాగుంటుంది. స్టూడెంట్స్, మిగతా లెసన్ రేపు చెప్తాను. హాయ్ సంధ్య. హాయ్. ఎంత చదువు మీద శ్రద్ధున్నా లంచ్ అవర్లో కూడా ఇలా క్లాస్ రూమ్ లో కూర్చోవలసిన అవసరం లేదు గాని లేలే. ఎక్కడికి? ఆకలిగా లేదా? నూడిల్స్ పట్టుకొచ్చాను. ఎంచక్క కార్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తిందాం. చలో చలో. అమ్మ బాబోయ్, కార్లో కూర్చోడమే. ఒకవేళ వినోద్ గాని చూస్తే? అబ్బా, ఈ వినోద్ ఎవడే బాబు నా ప్రాణానికి. ప్రతిదానికి ఇలా అడ్డుపడుతున్నాడు. మళ్ళీ ఏదైనా ప్లాన్ తయారు చేస్తున్నావా? చెయ్యకపోతే ఎలా? మొన్న మధ్య అతగాడి హీరోయిజాన్ని పొగిడినా పెద్దగా రియాక్షన్ ఏం లేదన్నావుగా. అంత మాత్రాన వదిలేయడమేనా? నా తెలివితేటలకి అతను రోజు ఒక ఛాలెంజ్ లా తయారవుతున్నాడు. చాలా రకాలుగా ఆలోచించి ఒక మహత్తరమైన ప్లాన్ తయారు చేశాను. పద వెళ్దాం. పంతుల్లో పనితనం పాఠాలు చెప్పడంలో బయటపడుతుంది. స్టూడెంట్స్ హీరోయిజం అమ్మాయిలు నేర్పించడంలో బయటపడుతుంది. ఏంట్రా వాహవా, నోళ్ళు ముయ్యంట్రా. అమ్మాయిలు నేర్పించడం కూడా పెద్ద హీరోయిజమేనా ఏంటి? పైగా అమ్మాయిల విషయంలో నాలాంటి వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటి బాసు? అప్పటికి ఆడ మగ తేడా లేకుండా ఫ్రెషర్స్ అందరిని ఏడిపిస్తూనే ఉన్నాం కదా. ఆ తరహా ఏడిపించడం వేరే, మేం చెప్పే ఏడిపించడం వేరే. ఆ ఏడిపించడం పొరపాటును మిస్ఫైర్ అయిందనుకో మెడకు చుట్టుకుంటుంది. ఓ అమ్మాయిని హలో అన్న నేరానికి నేను జీవితాంతం ఏడుస్తూ ఉండాలి. పైగా మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు, నా ఒంటికి అంతగా సరిపడదురా. మరి మాకు టైం పాస్ వచ్చేది ఎలా? ఎవరో బకరా గాని చూడండి, కాసేపు ఆడుకుందాం. బకరా కాదు బాసు, బకరీ వస్తుంది. ఆడపిల్లల్ని నేర్పించడం చేత కదన్నారు కదరా. ఆ విషయంలోనే నేనే నంబర్ 1 అని నిరూపిస్తాను. పదండి. పోయి పోయి అష్ట కష్టాలు ఆడపడుచుతో అపరగానకోసంతో పెట్టుకుంటున్నావు బాసు. తంతా రాస్కెల్. గోల చేయమని గిల్లేది నువ్వే, జోల పాడేది నువ్వేనా? నథింగ్ డూయింగ్. చలో.
పాపం లంచ్ చేస్తున్నట్టుంది బాసు. స్టార్ హోటల్స్ లో తిని తిని విసిగెత్తిపోయాం. ఆ బాక్స్ లో ఉన్నది మనకి పెట్టమని అడుగుదాం, ఏమంటుందో చూద్దాం. ఏంటి అందరూ అన్నం తింటుంటే నువ్వు మాత్రం గోల్డ్ తింటున్నావు? అబ్బే అలాంటిదేం లేదండి. ఏం తెచ్చావు? పేదవాళ్ళం, ఏం తెచ్చుకుంటాం? పేద భోజనం. పెళ్లి భోజనం గురించి విన్నాం, విందు భోజనం గురించి విన్నాం, తద్దిన భోజనం గురించి కూడా విన్నాం. ఇంకా చెప్పాలంటే వెజిటేరియన్ భోజనం గురించి విన్నాం, నాన్ వెజిటేరియన్ భోజనం గురించి విన్నాం, కానీ పేద భోజనం గురించి ఎప్పుడు వినలేదే. ఏది చూద్దాం? వద్దండి ప్లీజ్. జస్ట్ చూసిస్తా. వద్దంటున్నాను కదా. ఆడవారి మాటలకు అర్థాలు వేరని సినిమా పాట కూడా ఉంది. వద్దంటే తీసుకోమని గట్టిగా లాగు బాసు. ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ నా మాట వినండి. నా మాట వినండి. వదలండి. వద్దండి. ఇవ్వండి. వదలండి. వద్దని చెప్తున్నాను కదా. నా దాన్ని నన్ను వదిలేసి మీ దాన్ని మీరు వెళ్ళొచ్చు కదా. ఎందుకండి మా పేదవారి జీవితాలతో ఇలా ఆడుకుంటారు? నో నో నో, నా ఉద్దేశం అది కాదు. ఆయన కింద పడిపోయిందని బాధపడటానికి అందులో ఏమీ లేదు కదా. ఆయన ఖాళీ బాక్స్ ఎందుకు తీసుకొచ్చా? అందరూ టిఫిన్ బాక్స్ తెస్తారు కదా. నేను తీసుకురాకపోతే నలుగురు నన్ను నా పేదరికాన్ని చులకనగా చూస్తారేమోనని. అందరూ తెస్తారు సరే, అందులో ఎంతో కొంత స్టఫ్ ఉంటుంది కదా. ఈ ఖాళీ గిన్నెలు ఏమిటి? ఖాళీ బతుకులకు ఖాళీ గిన్నెలు తప్ప వేరే ఏముంటాయి చెప్పండి. నా ఆలనా పాలనా చూసుకునేందుకు అమ్మా నాన్న లేరు, యాక్సిడెంట్లో పోయారు. ఆ విధంగా నా జీవితమే ఖాళీ. మా తాతగారు బతికే ఉన్నా మీలాగా పంచభక్ష పరమాణాలు వండి వడ్డించే స్తోమత లేదు. అలా చూసినా మా వంటిల్లే ఖాళీ. గిన్నెల్లో నింపుకోవడానికి దరిద్రం తప్ప మరొకటి ఏది లేని వాళ్ళం. ఖాళీ గిన్నెల్లో మా ఆకలి చేసే చప్పుళ్లే అన్నం మెతుకులు.